ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మరి 2025వ సంవత్సరంలో మే నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అని తెలుసుకోవడానికి మన హిట్ టీవీ స్టూడియోలో ఇప్పుడు మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, ఇప్పుడు 2025 సంవత్సరం నుంచి కూడా ప్రతి నెల మాస ఫలితాల కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే దాన్ని నమ్ముకొనే ఏ పని చేయాలని కూడా అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. ఈ 5వ నెలలో వాళ్ళ రాశులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే దానికోసం తెలుసుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు మా హిట్ టీవీ ప్రేక్షకులు. ముందుగా మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పండి గురువు. అయితే మనకి ద్వాదశ రాసుల్లో ఏదైతే 12 రాసులు ఉన్నాయో, ఉమ్, ఈ 12 రాసుల వారికి కూడా ఉమ్, ఈ 2025 సంవత్సరం వచ్చిన తర్వాత ఉమ్, చాలా రకాలైనటువంటి మార్పులు వచ్చాయి. అంటే నైట్ నైటే కోటీసులు అయ్యేలాగా, నైట్ నైటే కోల్పోయేటువంటి పరిస్థితులు, అలానే షష్టగ్రహ కూటమిలు, గ్రహణాలు, ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి పరిస్థితులకి తోడ్పడతా ఉన్నాయి. ఉమ్, అలానే ఈ యొక్క మే మాసంలో అంటే ఇవన్నీ కూడా మనకి పోనున్నటువంటి మాసాల్లో అయిపోతూ ఉన్నాయి. అలానే కుంభమేళ రావటం కానివ్వండి, ఇవన్నీ అవును, కూడా జరిగిపోతూ ఉన్నాయి. అవును. అయితే అదృష్ట శాస్త్రు ఈ ఒక 2025 సంవత్సరంలో అన్ని రాసులు కూడా కొంతమేర బాగుంటుంది అని చెప్పవచ్చు. ఉమ్, ఇక అన్ని రాసులకి మిశ్రమ ఫలితాలను కూడా మనం చెప్పుకోవచ్చు. అవును. అయితే మనకి ముఖ్యంగా ఏంటంటే మేషరాశి. ఉమ్, ఈ ద్వాదశ రాశిలో ఒకటి మేషరాశి. మేషరాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అదృష్ట శాస్త్రు కొంతమేర మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు. ఎందుకంటే స్వస్థానంలో రవితో పాటు బుధుడు కలిసి ఉండడం, అలానే 12వ స్థానంలో శని భగవానుడితో పాటు రాహుతో పాటు శుక్రుడు కలిసి ఉండటం ద్వారా వీరికి పెళ్ళిళ్ళు కానివ్వండి, ఏదైనా ఉమ్, శుభకార్యాల్లో పాల్గొనడం కానివ్వండి జరుగుతుంది. కానీ పెళ్ళిళ్ళకి అయితే మాత్రం కొంత ఆగతం వీరికి మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఓకే. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకోవటం వలన వీరికి కలకాలం కలిసి ఉండేటువంటి అదృష్టం లేదు. ఎందుకంటే ఈ మాసంలో పెళ్లి చేసుకుంటే మాత్రం. ఉమ్, అందుకని చెప్పేసి పెళ్లి ఒకటి తప్పితే వేరే అన్ని విషయాల్లో కూడా బాగానే ఉంటుంది. ఏ రంగంలో రాణించాలనుకున్నా కూడా ఓకే. వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా సమీప దూరంలో ఉన్న గురువుగారి దగ్గరికి వెళ్తే వారి యొక్క పరిస్థితులను గోచారం చూసి దాని ప్రకారంగా పరిహారం చేసుకుంటే వారికి సకూలంగా సరిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఉమ్, గ్రహాలైతే మాత్రం వీరికి కొంతమేర అనుకూలంగా లేవు అని చెప్పొచ్చు. ఓకే. కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా, ఓకే. పెళ్లి చేసుకోవాలన్నా కొంతమేర ఆగాలి. పాత వ్యాపారాలు అలా ఉంటే కొనసాగించుకోవచ్చు. జాబులో వెసులుబాటు అంటే ఉమ్, పై స్థాయిలో ఉన్న వారు ఎవరైనా గొడవ పడ్డా, ఉమ్, పై స్థాయిలో ఎవరేమన్నా అన్నా కూడా జాబు వదులుకోవటం లాంటివి చేయకూడదు. చేయకూడదు. ఎందుకంటే ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేషరాశి వారికి ఈ మాసం మొత్తం కూడా కాదు, అది ఉమ్, 15వ తారీఖు వరకు అయితే ఇది చూపిస్తుంది. ఓకే. మనకి ఇంకొకటి మేషరాశి వారికి అదృష్టం ఏంటంటే ఈ యొక్క మాసం ఏదైతే మనకి మే మాసం 2020 సంవత్సరంలో 15వ తారీఖు తర్వాత మనకి 15వ తారీఖు నుంచి ఉమ్, పుష్కరాలు ఆరంభమవుతా ఉన్నాయి. ఓకే. ఈ పుష్కరాలలో పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా కూడా వారికి మంచి శుభ ఫలితాలు పొందేలాగైతే కనిపిస్తున్నారు. ఓకే. ఎవరైతే పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం, నాగ కాలసర్ప దోషం, నాగదోషం, కుజుదోషం, అలానే రాహుకేతు దోషం, ఇలాంటి వారు ఉన్నవారు, గ్రహరీత్యా దోషాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క మేషరాశి వారు స్వతహాగా కూడా ఏమి ఇబ్బంది లేకపోయినా వారు ఈ పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా కూడా వారికి గ్రహాల రీత్యా అనుకూలత ఏర్పడేటువంటి అవకాశాలు అయితే మెండుగా లేవు అని చెప్పలేము. ఓకే. ఎందుకంటే 15వ తారీఖు నుంచి మనకి నెల చివరాఖరి వరకు కూడా ఈ యొక్క పుణ్యస్నానాలు ఆచరించవచ్చు. ప్రతి ఒక్కరూ సరస్వతి నది వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. సరస్వతి నది పుష్కరాలు మనకు ఆరంభమవుతా ఉన్నాయి మే 15వ తారీఖున. ఉమ్, అయితే ప్రతి ఒక్కరు సరస్వతి నదికి వెళ్ళలేని పక్షాన సమీప దూరంలో ఉన్నటువంటి నది, వాగు, చెరువు, కుంట, కోనేరు, సెలయేరు వారికి సమీప దూరంలో సముద్రం ఉన్నా కూడా స్నానం ఆచరించడం అనేది ఉత్తమం. పుణ్య స్నానాలు ఆచరిస్తే సమీప దూరంలో మంచి జరుగుతుంది. మంచిది. అలానే వీరికి మరొక రెమెడీ కూడా ఏంటంటే అన్ని గ్రహాల వీరికి సానుకూలంగా ఉండడానికి, ఆ గ్రహాల యొక్క వెసులుబాటు వీరికి దొరకడానికి, జాబ్లో కావచ్చు, విదేశానికి కావచ్చు, అన్ని రకాలుగా వీరికి బాగుండేందుకు ఉమ్, వీరు చేయవలసిన పని ఏంటంటే ప్రతిరోజు కూడా వీరికి అవకాశం ఉంటే లేదా వారంలో ఒక రోజున బుధవారం లేదా గురువారం అయినా సరే వీరికి ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం ద్వారా 2 ఓకే. రొట్టెలు మినిమం ఆవుకి తినిపించడం ద్వారా వీరికి మంచి జరిగేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. మరొకటి ఏంటంటే గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఉమ్, ఆ నెంబర్ వీరికి ప్రతిరోజు పారాయణ రూపంగా చేసుకున్న పని అయితే కనుక వీరికి అదృష్ట శాస్త్రం బాగుంటుందని చెప్పొచ్చు. ఆ ఒక బాగుంది. నెంబర్ అయితే ఏంటంటే 6665
7275 ఈ నెంబర్ని 325 టైమ్స్ ప్రతిరోజు పారాయణం చేసుకోవాలి. చేతులు ఏదైనా డ్రై ఫ్రూట్స్ గాజు, జీడిపప్పు ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఒక 5 సీడ్స్ చేతిలో పెట్టుకొని పారాయణ రూపంగా చేసుకొని అవి భుజించినట్లయితే కనుక వారికి ఉన్నటువంటి గ్రహాల రీత్యా ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలేదానికి ఆస్కారం ఉన్నది అని చెప్పొచ్చు. ఆ గ్రహాల యొక్క సానుకూలత లేనటువంటి గ్రహాలు కూడా శుభదృష్టిగా ఉండేందుకు ఆస్కారం అయితే ఉంటుంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.